బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు విషయంలో సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, సిట్ దూకుడు పెంచింది అనుకోవచ్చా? కేటీఆర్ ఏ టైంకి హాజరయ్యే అవకాశం ఉంది రేపు? ఎస్ లక్ష్మణ, మీరు చెప్పినట్టుగా సిట్టు సంబంధించి కూడా దూకుడు పెంచిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా మొన్నటి వరకు బాధితులకు సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆధారంగా గత ప్రభుత్వంలో ఏదైతే అధికారులుగా పనిచేసిన మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు నుంచి కూడా శ్రవణ్ రావుతో పాటుగా ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరికీ సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ ఆధారంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలకు నోటీసులు సర్వ్ అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావుకి సంబంధించి కూడా విచారణ చేశారు. సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారణ చేసిన పరిస్థితి కావచ్చు. ఇక ఆయన సంబంధించి కూడా తన ఫోన్కు కూడా ట్యాపింగ్ గురైనట్టుగా కూడా సిట్ అధికారులు ఆధారాలతో సహా హరీష్ రావు ముందు ఉంచిన పరిస్థితి. దానికి ఆయన షాక్ అయిన పరిస్థితి కావచ్చు. ఎందుకంటే హరీష్ రావు కదలికల పైన కూడా బీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ చేసినట్టుగా కూడా ఈ సిట్ అధికారులు హరీష్ రావు ముందు ఉంచిన ఆధారాలతో సహా ఆయనకు కూడా తెలిసిన పరిస్థితి అయితే ఉంది. రేపు సంబంధించి కూడా కీలక నేత మాజీ మంత్రి కేటీఆర్, మాజీ సీఎం కేసీఆర్ తనడు కేటీఆర్ కి కూడా సిట్ అధికారులు విచారణకు రావాలంటూ కూడా నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యం ఉంది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు పంపడం జరిగింది. ఇప్పటికే హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మాజీ అధికారులు గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారో వాళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా రేపు కేటీఆర్ ని విచారించబోతా ఉన్నారు. కేటీఆర్ కి సంబంధించి కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ గురైందా, ఆ అంశాలకు సంబంధించి ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ గురి అవ్వాల్సి వచ్చింది. కేటీఆర్ ఇప్పటికీ హరీష్ రావు అనుచరులకు సంబంధించి కూడా 6 మందికి పైన కూడా ఫోకస్ చేశారు. వాళ్ళకి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సన్నిద్ధమయ్యారు. రేపు కేటీఆర్ కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కి గురైందా, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, నేరుగా కేటీఆర్ కి సంబంధించి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది. ఎందుకంటే ఎప్పుడు లొట్టపీస్ కేసు అంటూ కూడా కొట్టిపారేస్తా ఉన్నారు కేటీఆర్ కి సంబంధించి. రేపు అధికారులు కేటీఆర్ ముందు ఏ విధంగా ఆధారాలు ముందుంచబోతున్నారు, ఏ విధమైన క్వశ్చన్స్ రైజ్ చేయబోతున్నారు, దీంట్లో మరికొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సిట్ అధికారులంతా దూకుడు పెంచిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి కూడా పోలీస్ స్టాప్ పెట్టే విధంగా కూడా త్వరలో దీన్ని క్లోజ్ చేయాలని చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేతలకు కీలక నేతలకు నోటీసులు సర్వ్ అవుతా ఉన్నాయి. ఇక మరోసారి కీలక నేతకు కూడా నోటీసులు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి అని చెప్పు లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్.